హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశీస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా గ్రేవీతో పాటే మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చేయడం కోసం అయితే ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొద్దిగా సోంపు వేసుకోవాలి. సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలంతా మంచిగా ఫ్రై అయింది కదా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వీటినైతే కోర్సుగా మిక్సీ పట్టి తీసుకున్నాను. ఈ విధంగా వేయడం వల్ల ఈ అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి మధ్యలో మనం తగులుతూ ఉంటుందండి. గ్రేవీతో టేస్ట్ అయితే అప్పుడు చాలా బాగుంటుంది. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజు టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని టమాటాలంతా మెత్తగా మగ్గేంత వరకు వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలంతా మెత్తగా మగ్గింది కదా. ఈ స్టేజ్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని మనం వేసిన ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వీటినైతే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ పసుపు, ఈ సాల్ట్ అంతా చికెన్కి పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వీటినైతే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మధ్యలో కలుపుకోవాలి. చూడండి, చికెన్ నుంచి వాటర్, ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా. ఒకసారి అంతా వీటినైతే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం వేసిన ఈ మసాలాలంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఈ మసాలాలు ఆయిల్లోని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అయిందనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి 2 నిమిషాల వరకు వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ అంతా మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది. మసాలా కూడా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది కదా. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి తగిన విధంగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి చికెన్ కూడా మెత్తగా ఉడుకుతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వీటినైతే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ అంతా కూడా మెత్తగా ఉడికి కొద్దిగా గ్రేవీ కూడా ఉంది కదా. ఒకసారి అంతా వీటినైతే బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకుంటే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అండి. ఈ చికెన్ ఫ్రై అయితే చపాతీస్లో కానీ, వైట్ రైస్ కానీ మనం చేసుకొని బిర్యానీస్, వెజ్ బిర్యానీస్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.